ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు డైలీ రొటీన్లో ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఇంకా రోజు ఏముంటుంది, మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. లేవడం లేట్ అయినా సరే పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు దోశ. ఇంకా బ్యాటర్ ఉండాలి కానీ చాలా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే దోశ కదా. సో ఈరోజు ఇంకా ఏదేదో టిఫిన్ చేయాలనుకున్నాను కానీ లేట్ అవ్వడంతో ఎగ్ దోశ అయితే వేసేస్తున్నాను. నార్మల్గా దోశ వేసుకొని దాని మీద కొంచెం టమాటో జ్యూస్ని యాడ్ చేసేసి ఇంకా ఎగ్ని అయితే ఒకటి వేసిన తర్వాత కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసేసి మంచిగా అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఒక్కసారి టర్న్ చేసేసామా ఇంకా సూపర్ టేస్టీ అయిన ఎగ్ దోశ రెడీ అయిపోయింది. దీనికి చట్నీ అవసరమే కానీ నేనైతే లేట్గా లేవడంతో టమాటో పచ్చడితో అయితే ఈ రోజుకి గడిపేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ బీ షిఫ్ట్ అంటే ఇంకా వంట చేయాల్సిందే. ఇంకా ఫాస్ట్గా ఒక కడాయిని తీసుకొని అందులో పప్పు, మినప్పప్పు, అలాగే వెల్లుల్లి, ఇంకా కొంచెం తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత బాగా అయిపోవాలి అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మసాలాలు కూడా వేసుకున్నా. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే బాయిల్ చేసిన బంగాళదుంపల్ని యాడ్ చేసుకున్నా. చాలా సింపుల్గా అయిపోతుంది. కర్రీ కూడా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇది దోశలకు కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ జ్యూస్ అయితే తాగడం రోజు అలవాటు కదా డ్యూటీకి వెళ్ళే ముందు, అందుకోసం అని చెప్పి ఈరోజు యాపిల్ అలాగే కొంచెం షుగరు, నెక్స్ట్ ఐస్ క్యూబ్స్, కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకేముంది, చాలా టేస్టీ అయిన యాపిల్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా తనకైతే మార్నింగ్ ఈ విధంగా జ్యూస్ ఇచ్చేసాము అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి బాక్స్ పెట్టేస్తే ఈ జ్యూస్ తాగేసి అయితే రోజు డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా. ఇంకా మా పిల్లలు కూడా రోజు జ్యూస్ తాగుతారు. ఇంకా ఈ విధంగా మా నలుగురికి కోసం చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా జ్యూస్ తాగిన తర్వాత తనైతే డ్యూటీకి వెళ్ళిపోతుంటే మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయితే 1 o'clock తినిపించిన తర్వాత నాకైతే మామూలు చుక్కలు చూపించరు. ఏదో ఒకటి ఇలా ఆడుతూ ఉండి ఏవో ఒకటి తగిలించుకుంటూ ఉంటారు. మరి మీరు కూడా మా పిల్లల వేషాలు చూసేయండి. చాక్లెట్ వేయాలి. ఈ మషిన్ ఏం మషిన్ తెలుసా? చాక్లెట్ మషిన్. తెలుసా? టీషర్ట్ ఈ ముందు కదా. ఇలా ఉంటుంది మా పిల్లలతో. అయితే ఇంట్లో బొమ్మలైనా పోవాలి, లేదంటే వాళ్ళు ఒంట్లో ఉన్న పార్ట్స్ అయినా ఇలా ఇరుగుతూ ఉండాలన్నమాట. సో ఫైనల్గా పన్ను ఊడిపోయినా కూడా సిగ్గులేదు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇంకా కొంచెం పాలు మరబెట్టేసి ఇచ్చేసిన తర్వాత కొన్ని బ్రెడ్ అయితే ఇచ్చాను అనమాట. ఇంక ఇస్తే ఏదో ఒక డిఫరెంట్గా ఏదో ఒకటి తయారు చేయాలని ఇల్లంతా చెత్త పేపర్లు, ఇల్లంతా ఎంత సేవ్ చేసినా కూడా టైం అయితే సరిపోదు. ఇంకా అలా కాసేపు అయితే మా పైన వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో పాటు పార్క్కి అయితే వెళ్తామని అలర్ట్ చేస్తే ఇంకా పార్క్కి అయితే కాసేపు పంపించేసా. ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఆడుకోవడానికి అయితే రోజు వెళ్తున్నారు. ఇంకా నేనైతే అసలు తీసుకువెళ్ళను, మీ అందరికీ తెలిసిందే కదా. సో ఈరోజు వాళ్ళు వెళ్ళి వచ్చే లోపలైతే బ్రెడ్ హల్వా తయారు చేసేద్దామని, చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పి బెల్లంతో బ్రెడ్ హల్వా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే తయారు చేశాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా పార్క్ నుంచి వచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత వేడి బ్రెడ్ హల్వా తినేసిన తర్వాత ఇంకా స్నానం చేసి ఇంకా నార్మల్ నైట్ కోసం ఏది వంట చేస్తే అది అయితే తింటూ ఉంటారనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేశాను. మరి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.